హాయ్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 4లో ఉన్నాం మనం. ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 12 వరకు మనం చూసాము. అయితే ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. ఓకేనా? నౌ ఇక్కడ చూడండి, మీరు గమనించండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ మనం ఫార్ములాస్ ఎక్కడెక్కడ నేర్చుకోవాలనేది ఇంపార్టెంట్. అన్నీ ఒకే ప్రొసీజర్. ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్స్ అనేవి నీట్గా చేసేయవచ్చు. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు రాయండి. ఇంటిగ్రల్ ax ప్లస్ byx ప్లస్ c రూట్ x dx. సపరేట్గా రాయండి. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రల్ x dx ఏమి లేకపోతే ఇక్కడ పవర్ అనేది 1 ఉన్నట్టు, ప్లస్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ c అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రల్ x రూట్ ఏమైందంటే పవర్లోకి వెళ్తే 1/2 అవుతుంది dx. మనకి ఏం తెలుసు, x⁴n ఫార్ములాలో ఉంది. x⁴n dx ఫార్ములా ఏంటండి? x⁴n + 1/n + 1 + c. ఈ ఫార్ములా గుర్తు రావాలి. 1/x కి 1/x dx అంటే ఏంటి? log x + c. ఈ ఫార్ములా గుర్తు రావాలి. ఈ రెండు ఫార్ములా గుర్తొస్తే ఇది అయిపోయినట్టే. a x⁴1 + 1/1 + 1 ప్లస్ b log x ప్లస్ c x⁴1/2 + 1/1/2 + 1. సాల్వ్ చేసి నెక్స్ట్ స్టెప్ వేయండి. ఏం నెక్స్ట్ స్టెప్? a x² 2 ప్లస్ b ఇది log x ప్లస్ c. దీనికి చేయండి. ఎల్సిఎం అనేది 2 ఉంటుంది. ఎల్సిఎం 2 ఉంటుంది. 1 + 2 3/2. x⁴3/2/3/2 ప్లస్ సి అనేది కంపల్సరీ రాయాలి. ప్లస్ సి అనేది కంపల్సరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 14. సొల్యూషన్ గివెన్ దట్ దీనిలో అన్నీ తెలుసుగా మనకి. sin x కి ఇంటిగ్రేషన్ తెలుసు, sec² x ఇంటిగ్రేషన్ తెలుసు, e⁴x కి ఇంటిగ్రేషన్ తెలుసు. ఫస్ట్ అక్కడ ఉన్నది రాయాలి, అవునా? 2e⁴x ప్లస్ 3 sin x ప్లస్ 4 sec² x dx. ఇప్పుడు ఏం చేయాలి? సపరేట్గా రాసుకోవాలి. ఇంటిగ్రల్ 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ బయట రాశాను. e⁴x dx ప్లస్ 3 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ బయట రాశాను. sin x dx ప్లస్ 4 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ sec² x dx. మనకి తెలుసు, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇంటిగ్రల్ e⁴x dx? e⁴x ప్లస్ c ఇంటిగ్రల్ sin x dx మైనస్ cos x ప్లస్ c. తర్వాత ఇంటిగ్రల్ sec² x
డిఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి tan x ప్లస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రాసేయచ్చు 2 ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ x డిఎక్స్ అంటే ఏంటమ్మా e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ నీట్గా రాయాలి, లేకపోతే మార్కులు 3 మార్క్స్ కదా. ఓన్లీ ఎన్ని స్టెప్పులు 1 2 3 4 5 అంతే. ఈ ఫార్ములాస్లే, ఈ ఫార్ములాస్ ఏం లేవు 1 2 3 3 స్టెప్స్లో అయిపోతుంది. ఫార్ములా ఖచ్చితంగా రాయాలి, అర్థమైందా? ఫార్ములా అనేది ఖచ్చితంగా రాయాలి. ఫార్ములా రాయకపోతే అస్సలు మార్కులు ఎవరు. ఓకేనా, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 4 tan x సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి tan x ప్లస్ సి. ఇంకో స్టెప్ యాడ్ అయింది, ప్లస్ మైనస్ ఏమైంది ప్లస్ మైనస్ మైనస్ అయింది కాబట్టి 3 cos x ప్లస్ 4 tan x ప్లస్ సి. ఓకే, అలా యాడ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇక్కడ వద్దాం, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చినా అది రాయండి. ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 4/x ప్లస్ 3 cos x dx ఇదే కదా ఇచ్చింది. ఇప్పుడు సపరేట్గా రాయాలి. ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ 5 dx మైనస్ 4 అనేది కాన్స్టెంట్ 1/x మిగిలింది dx ప్లస్ 3 ఇంటిగ్రల్ cos x dx. మన ఫార్ములాలు తెలుసు, x టు ది పవర్ ఆఫ్ n లాగా ఉంది ఇది, తర్వాత 1/x ఇంటిగ్రల్, తర్వాత cos x dx. cos x dx అంటే sin x. ఇంటిగ్రల్ cos x dx అంటే ఏంటి sin x ప్లస్ సి. ఓకే, ఇంటిగ్రల్ 1/x dx అంటే ఏంటి log x ప్లస్ సి. నేను ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి నేను ఫార్ములాస్ రాస్తున్నాను, చూస్తున్నారా? x టు ది పవర్ ఆఫ్ n dx అంటే ఏంటి x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1. దీనికి 1 మార్కు, గివెన్ దట్ అని రాసి ఆ క్వశ్చన్ రాసినందుకు 1 మార్కు. దాని తర్వాత ఇంకో 2 స్టెప్పులు రాసినందుకు ఇంకో మార్కు, 3 మార్కులు. ఓకేనా, దాని తర్వాత దీని ఎలా రాయచ్చు x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/5 ప్లస్ 1 మైనస్ 4 1/xకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి log x ప్లస్ 3 sin x ప్లస్ సి. x టు ది పవర్ ఆఫ్ 6/6 మైనస్ 4 log x ప్లస్ 3 sin x ప్లస్ సి. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కొన్ని క్వశ్చన్లు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. సొల్యూషన్ గివెన్ దట్ ఇచ్చింది ఫస్ట్ రాసుకోవాలి. ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 2 sin x ప్లస్ 6/√1 మైనస్ x స్క్వేర్ dx. ఇప్పుడు విడివిడిగా రాసుకోవాలి, సపరేట్గా రాసుకోవాలి. దీనికి దానికి ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ x dx ప్లస్ 2 అనేది కాన్స్టెంట్ కదా, 2 బయట రాసుకోవాలి. ఇంటిగ్రల్ sin x dx
ప్లస్ 6 కాన్స్టెంట్ కదా బయట రాయాలి. ఇంటిగ్రల్ 1/√1 - x² dx. మనకు ఇప్పుడు ఏం కావాలి, ఫార్ములాస్ తెలిసి ఉండాలి అవునా. ఆ ఫార్ములాస్ ఏమేంటి తెలియాలి. ఇంటిగ్రల్ e⁻x dx అంటే ఏంటమ్మా, e⁻x+1. తర్వాత ఇంకో ఫార్ములా ఇంటిగ్రల్ sin x dx = -cos x + c. దాని తర్వాత ఇంటిగ్రల్, ఇది కొత్త ఫార్ములా. ఇప్పుడు మనం న్యూ ఫార్ములా నేర్చుకోబోతున్నాం. ఏంటిది, 1/√1 - x² dx అంటే ఏంటంటే sin ఇన్వర్స్ x + c. ఏంటి, sin ఇన్వర్స్ x + c అంతే, ఓవర్. ఇప్పుడు e⁻x dx అంటే ఏంటి, e⁻x +2. ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటి, -cos x + c. తర్వాత 6 ఇంటిగ్రల్ 1/√1 - x² అంటే sin ఇన్వర్స్ x + c. అయిపోయింది ఆన్సర్. ఇంకో స్టెప్ ఏంటంటే మైనస్ ప్లస్ ఏమైంది, మైనస్ e⁻x -2 cos x + 6 sin ఇన్వర్స్ x + c. ఓకే. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 ఎలా చేయాలో చూడండి. సొల్యూషన్ given that ఉన్నది ఫస్ట్ మనం క్వశ్చన్ ఏముందో అది రాసుకోవాలి. ఓకేనా. ఇంటిగ్రల్ sin x + 1/1 + x² e⁻x dx దేని దానికి సపరేట్గా రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దేని దానికి సపరేట్గా రాయండి. ఇంటిగ్రల్ sin x dx ఇంటిగ్రల్ 1/1 + x² dx ఇంటిగ్రల్ e⁻x dx. ఇప్పుడు మనకి దానిలో ఏ ఫార్ములా తెలియదు, మనకి 1/1 + x² dx అనే ఫార్ములా తెలియదు. ఏంటిది, ఇంటిగ్రల్ 1/1 + x² dx ఫార్ములా ఏంటంటే tan x + c. tan x tan ఇన్వర్స్ x + c. ఓకేనా. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, 1/√1 - x² dx అంటే sin ఇన్వర్స్ x. ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మైనస్ సింబల్ హియర్ దెన్ cos ఇన్వర్స్ x. ఓకే. ఇప్పుడు చూడు, ఇంటిగ్రల్ sin dx అంటే ఏంటి, -cos x ఇంటిగ్రల్ 1/1 + x² dx అంటే ఏంటి, tan ఇన్వర్స్ x e⁻x ఇంటిగ్రేషన్ ఏంటి, e⁻x + c. మనం వేరే విధంగా రాయాలనుకోండి, వేరే విధంగా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ x cos x e⁻x + c. రైట్. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 18. సొల్యూషన్ given that ఇంటిగ్రల్ e⁻x sin x x⁴ dx. ఇక్కడ ఏ ఫార్ములా రాయాలి మీరే చెప్పాలి. ఏం చెప్పాలి, ఇంటిగ్రల్ e⁻x dx = e⁻x + c. తర్వాత
ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. మళ్ళీ ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉంది ఇది, అవునా? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఎన్ ఫార్ములా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఖచ్చితంగా ఫార్ములాస్ రాయాల్సిందే, లేకపోతే మార్కులు ఇవ్వరు. ఈ ఫార్ములాస్ రాసినందుకు ఒక మార్కు, గివెన్ దట్ అని క్వశ్చన్ రాసినందుకు ఒక మార్కు, ఇప్పుడు 2 స్టెప్ రాస్తాం కదా దానికి ఒక మార్కు. ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ప్లస్ రాయకూడదు. చూడండి, నేను అలవాట్లో పొరపాటు ఏం చేశాను, ప్లస్ రాసా. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది. ఇది కూడా మిస్టేక్ మీరు చేసేది. జనరల్గా మనం మిస్టేక్ చేస్తాము, ఆ మిస్టేక్స్ కూడా నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 డిఎక్స్. దెన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ x to the power of n x to the power of 4 plus 1 by 4 plus 1 plus c. ఇంకొక స్టెప్ ఉంది, e to the power of x ప్లస్ ప్లస్ ఏమైందమ్మా పాజిటివ్ అవుతుంది, కాస్ ఎక్స్. ఇదేంటి, ఇది ఇంటూలో ఉంది, ఓకేనా? ఇంటూ నెక్స్ట్ వన్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5/5 ప్లస్ సి. ఇంకా కొన్ని క్వశ్చన్లు చూద్దాము. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో 3 క్వశ్చన్లు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21 ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. సొల్యూషన్ మనం ప్రీవియస్గా ఏదైతే ప్రొసీజర్ చేసామో అదే ప్రొసీజర్ చేస్తున్నాను, గమనించండి. గివెన్ దట్ ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 9 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7x dx. మనకి ఏం చూడగానే, అంటే ఈ ప్రాబ్లం చూడగానే మనం ఫార్ములాస్ అనేది రిమెంబర్ చేసుకోవాలి, ఫార్ములాస్ అనేది గుర్తు రావాలి. ఓకే, వీ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్ వెన్ వీ సీ ద క్వశ్చన్. దెన్ ఇంటిగ్రల్ ఇప్పుడు సపరేట్గా రాసుకోండి, వీ హ్యావ్ టు సపరేట్ దిస్ వన్. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 డిఎక్స్ ప్లస్ మళ్ళీ 9xకి 9 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కదా, వీ హ్యావ్ టు సపరేట్. ఇంటిగ్రల్ 9 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ డిఎక్స్ అనేది ఈ అన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, దిస్ డిఎక్స్ విల్ బి అప్లైడ్ టు దిస్ ఆల్ టర్మ్స్. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ 7 అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ని మనం ఎక్కడ పెట్టాలి, ఇంటిగ్రల్ బయట పెట్టాలి. 7 is the constant, we have to put the 7 outside the integral x dx. ఓకే, x to the power of n లా ఉంది, ఇక చూడగానే మనకి x to the power of n లా ఉంది. ఓకేనా, x to the power of n లా ఉన్నప్పుడు x to the power of n dx ఫార్ములా ఏంటండి, x to the power of n plus 1 by n plus 1. ఓకేనా, దాని తర్వాత ఇంకొక ఫార్ములా, రెండు ఫార్ములా, ఇది x to the power of n లాగే అనిపిస్తుంది, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, పవర్ x to the power of, ఇక్కడ ఏముంది 5 ఉంది కదా, ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను 1 పెట్టా. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 9 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. 9 అనేది ఏ, ఇక్కడ ఫార్ములాలో ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, అప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఓకేనా, అది అప్లై చేస్తే మన క్వశ్చన్ అయిపోయినట్టే. ఇక చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్
5 plus 1 by 5 plus 1 plus 9x integral 9 to the power of x dx అంటే 9x by log 9 ప్లస్ మళ్ళీ 7 x to the power of ఎలా ఉంది కదా x to the power of 1 plus 1 by 1 plus 1 plus c ఇక్కడ దాకా రాసి వదిలేయకూడదు, ఎందుకంటే మనం +1 అలా చేసాం కదా, మీకు రాకపోతే వదిలేయచ్చు. ఓకే, ఒక స్టెప్ రాపోయినా పర్లా, కానీ ఇలా మాత్రం వదిలేయకూడదు. x to the power of 6 by 6 మీకు రాకపోతే వదిలేయండి, ఎడిషనే కదా, ఎడిషన్ వచ్చు కదా. 9 to the power of x by log 9 ఇప్పుడు 3 మార్క్స్ అనుకో 2.5 వేస్తారు. ఓకే, ఏదైనా హాఫ్ మార్క్ అనేది తేడా వస్తుంది. x² by 2 plus c క్యాల్సీ ఉంటే చాలు మనకి డిప్లొమాలో, ఓన్లీ క్యాల్సీతో కూడా నేను ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇదేంటంటే ఫార్ములా బేస్, క్యాల్సీ బేస్ వచ్చినప్పుడు నేను క్యాల్సీ తీసుకొచ్చే చెప్తాను. ఓకేనా, మనం ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకున్నా మనకు వస్తుందని అదొక ఐడియా ఉంటే చాలు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20, గివెన్ దట్ ఏమిచ్చారు, ఇంటిగ్రల్ x to the power of 3 plus 7x plus 11x dx ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సపరేట్గా రాసుకోవాలి. ఇంటిగ్రల్ x to the power of 3 dx ప్లస్ ఇంటిగ్రల్ 7 to the power of x dx ప్లస్ 11 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x to the power of ఏమి లేకపోతే 1 dx. మనకి ఫార్ములాస్ తెలుసు, ఏం ఫార్ములాస్ తెలుసు, x to the power of n dx ఫార్ములా ఏంటండి, x to the power of n plus 1 by n plus 1. తర్వాత ఇంటిగ్రల్ a to the power of x dx అంటే ఏంటండి, a to the power of x by log a. ఇప్పుడు మన ఫార్ములాస్ తెలుసు కాబట్టి మనం రాసేయచ్చు. ఇప్పుడు చూడండి, x to the power of 3 plus 1 by 3 plus 1, ఓకే, ప్లస్ a to the power of x ఫార్ములా కదా 7x by log a ఏంటమ్మా 7 ప్లస్ 11 x to the power of 1 plus 1 by 1 plus 1 plus c. ఇంకొక స్టెప్ రాయాలి, ఎందుకంటే మనం 3 plus 1 4 x to the power of 4 by 4 plus 7x 7 to the power of x by log 7 plus 11 x square by 2 plus c. ఓకే, నెక్స్ట్ వన్ సొల్యూషన్. స్క్రీన్ షాట్ తీసుకున్నా రెండు, ఓకేనా, ఆ రెండు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాము. Given that ఇచ్చింది రాయండి, ఇంటిగ్రల్ x to the power of 5 plus 3 to the power of x plus 3 by 7 dx. ఓకే, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు సపరేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ x to the power of 5 dx ప్లస్ ఇంటిగ్రల్ 3 to the power of x dx ప్లస్ ఇంటిగ్రల్ 3 by 7 అనేది కాన్స్టెంట్ కదా 1, 3 by 7 into 1 ఎంతమ్మా 1 dx. ఏమి లేకపోతే కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంటూ 1 ఉంటుంది, ఆ 1కి మనం ఇంటిగ్రేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు కాన్స్టెంట్ ఇస్తారో 3 by 7 into 1 ఎంతమ్మా 3 by 7, ఆ 3 by 7కి ఎప్పుడు 1 ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి, ఆ 1కి ఇంటిగ్రేషన్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ మన ఫార్ములాస్ ఏంటి, ఇంటిగ్రల్ x to the power of n dx ఏంటి, ఇంటిగ్రల్ x to the power of n dx is equal to x to the power of n plus c, తర్వాత ఇంటిగ్రల్ a to the power of x